ఇటువంటి బెదిరింపు కాల్స్ రాకుండా ఉండాలంటే జనసేన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ తరపున వాళ్ళు కానీ ఒక మెసేజ్ ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇలాంటి థ్రెట్టింగ్ చేయాలనుకున్న అసలు ఆలోచన కూడా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఎక్కడైతే జనసేన పార్టీ ఉందో అక్కడికి వెళ్ళి అంత ధైర్యంగా వాడిని ఏం చేసేవాళ్ళు ఉంటే పవన్ కళ్యాణ్ దాకా వద్దు, ఆయన దాకా కాల్స్ చేయడం ఎందుకు? జనసేన పార్టీ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మేము ఇది చేస్తాం పవన్ కళ్యాణ్ అని చెప్పి అక్కడ నుంచి కదిలి వెళ్ళారనుకో, ఓకే ఒప్పుకుంటాం, మీరు పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారు. కళ్యాణ్ గారు టచ్ చేసే మొగలు లేరంటారా? లేరు. ఎవరైనా సరే అవతల ఇప్పుడు రాజకీయంలో లేని పార్టీ అయినా సరే, రూలింగ్లో లేని పార్టీ అయినా సరే, ఎవరైనా ట్రై చేస్తానంటే ట్రై చేసుకోమని. ఇంతకుముందు చంపేస్తామని ఇంతకుముందుగా అన్నారన్న పదవిలో లేనప్పుడు. ఇప్పుడు థ్రెడ్ కాల్స్ ఎలా చూడొచ్చు మనం? పదవుల్లో లేనప్పుడే ఏం బేకలేకపోతే ఇప్పుడు ఆయన ఆల్రెడీ డిప్యూటీ సీఎం, అంత పీకేది ఏమన్నా ఉందా? అదే చెప్పేది, పవర్లో లేనప్పుడు వార్నింగ్ ఇచ్చి ఎన్ని చేస్తానన్నారు, అప్పుడే ఏం బేకలా. ఇప్పుడు పవర్లో ఉన్నాడు డిప్యూటీ సీఎం, మనం ట్రై చేస్తానని ట్రై చేయమని అన్నారు. ఒక షిప్ని సీజ్ చేస్తేనే ఇలా చేస్తున్నాడు కదా, రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మిగతా ఏదైతే అన్యాయం జరుగుతుందో అవన్నీ సీజే, ఎవడు ఆపేది ఏం లేదు వాటిలో. అంటే ఎవరు అస్తాలు ఉన్నాయంటారు దీంట్లో? మనకైతే పెద్దగా రాజకీయం గురించి తెలియదు, కానీ ఆయన సేవ ఆయన చేసేది అయితే మాత్రం మేము ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటాం మేమైతే. అంటే మన షిప్ కాడ మాట్లాడుతూ మీరు బిజినెస్